బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతలోని ఈ గీ ఈ భగవద్గీతని ఎవరికి ఎలా అర్థమైతే అలా విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఇందులోన శాసించి ఒక రూల్ పెట్టి ఇదే కరెక్ట్, ఇదే దాని అర్థం, ఇంకో అర్థం లేదు, ఒక శ్లోకానికి కానీ అక్కడ ఉన్న పదానికి కానీ ఆ సంస్కృతానికి కానీ ఇదే అర్థం అని ఎవరు రూఢీగా చెప్పలేము. ఎందుకంటే ఇందులో ఉన్న జ్ఞానము దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ కాలంలో ఉన్నవాడికైనా ఏ దేశంలో ఉన్నవాడికైనా టైం లైన్లో ఫ్యూచర్లోకి వెళ్ళినా టైం లైన్లో బ్యాక్కి వెళ్ళినా కూడా వాడిలో ఉన్న ప్రశ్నలకి, ప్రతి మనిషికి తనలో ఉన్న ప్రశ్నలకి, తనలో ఉన్న సంశయాలకి, తనలో ఉన్న సరి చేసుకోవాలనే విషయాలకి అన్నిటికీ సమాధానం ఉంటుంది. అవగాహన చేసుకునే తీరు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం మారిపోతుంది. అంటే సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే భగవద్గీత మల్టీ డైమెన్షనల్ నాలెడ్జ్. ఏ స్థితిలో ఉన్నవాడికి ఆ విధంగా అర్థమవుతుంది. అంత ఇప్పుడు చూడండి, మోనాలిసా పిక్చర్ని లియోనార్డో డావిన్సీ పెయింటింగ్ వేశారు. దానిలో ఉన్న లియోనార్డో డావిన్సీ పెయింటింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? ఆ మోనాలిసా పిక్చరు ఒక గోడకి పెడితే, ఆ ఫ్రేమ్ పెడితే మనం ఎటువైపు నుంచి చూసినా కూడా అందులో ఉన్న ఆ క్యారెక్టర్, ఆ పర్సన్, ఆ మోనాలిసా మన వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు నుంచి చూడు మనల్నే చూస్తున్నట్టుగా ఉంటుంది, ఇటు నుంచి చూడు మనల్ని చూసినట్టుగా ఉంటుంది, ఎదురు నుంచి చూసినా మనల్ని చూసినట్టుగా ఉంటుంది. ఆయన ఆయనకి అంత స్పెషాలిటీ ఉంది ఆ పెయింటింగ్ చేయడంలో. అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా భగవద్గీతలోని అధ్యాయాలు, శ్లోకాలు, అందులో ఉన్న జ్ఞానం ఏ క్లాస్ వాడికైనా సరే అవగాహన అవుతుంది. భక్తిలో ఉన్నవాడికి అర్థమవుతుంది, జ్ఞానంలో ఉన్నవాడికి అర్థమవుతుంది, సాధనలో ఉన్నవాడికి అర్థమవుతుంది. ఏమీ లేదు, ఒక నాస్తికుడికి కూడా అర్థమవుతుంది. వాళ్ళ అవగాహన పరిధికి తగ్గట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ గీతని చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. అయితే నా అనుభవం, నేను ధ్యానంలోకి వచ్చి ఈ సద్గురూస్ మూమెంట్లోకి వచ్చి వంశీ సార్ పుణ్యమాని కర్మలు, కర్మ సిద్ధాంతం, కళలు, దీని ద్వారా నాకు సంబంధించిన సత్యాన్ని నేను తెలుసుకుంటూ భగవద్గీతని అధ్యయనం చేయగా చేయగా మొదటిసారి నేను తెలుసుకున్న దానికి ఇప్పుడు నేను తెలుసుకుంటున్న దానికి నాకే చాలా డిఫరెన్స్ వచ్చింది. అవగాహన పరిధి మారిపోయింది. సత్యం అనేది మన అండర్స్టాండింగ్ లెవెల్ మారే కొద్దీ సత్యం ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది. సత్యం మారిపోదు, అది ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది, ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది, ఇంకా లోతుగా అర్థమవుతుంటది. సో ప్రతి శ్లోకాన్ని మనం లోతుగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యాలి. కానీ చాలా అంతర్యం ఉంటుంది. ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క మనోగతం అర్థమవుతుంది. అలాగ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం సద్గురూజ్ మూమెంట్లో ఉన్నాం. వంశీ సార్ ఇచ్చే నాలెడ్జ్ని తీసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. తీసుకోవడం అనేది చేస్తున్నాం, కానీ అది కూడా దాటి ఆచరణలోకి వచ్చాం. అంటే కళల ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం, మనకి సంబంధించిన సత్యాన్ని తెలుసుకుంటున్నాం, విశ్వానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకుంటున్నాం, మాస్టర్స్ మనకు కావాల్సిన గైడెన్స్ ఇస్తారని తెలుసుకుంటున్నాం. ఇలాగ ప్రతీదీ తెలుసుకుంటున్నాం. మనకి రుజువు ఉంది. వినడం వేరు, కానీ మనకేంటంటే ఇక్కడ రుజువు ఉంది. ఆ రుజువులతో మనకి ఇంకా ప్రూ ఆ రుజువుల వలన మన అవగాహన పరిధి అనేది ఇంకా పెరుగుతుంది, ఇంకా 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 పెరుగుతుంది. అవునా కదా? సో గీతలో భగవానుడు చెప్పిన సత్యాలు, విశ్వ సత్యాలు,
ధర్మం, కర్మ సిద్ధాంతం, భక్తి, విశ్వాసం, జ్ఞానం. మన దృష్టిలో భక్తి అంటే ఏంటి, భగవంతుడి దృష్టిలో భక్తి అంటే ఏంటి, ఆయన దృష్టికోణం నుంచి భక్తి అంటే ఏంటి, ఆయన దృష్టికోణం నుంచి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, నియమాలంటే ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి, తెలియజెప్తారనమాట. ఓకే. సో మనం మొదలు పెడదాము. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం. ఈ ఈ భగవద్గీత అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితిలో మొదలైంది అనేది నిన్న మనం చర్చించుకున్నాం. ఓకే. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి శ్లోకం. ఇక్కడ ఏంటి, నిన్న మనం చెప్పుకున్నాం, వ్యాసుడు సత్ సత్యవతి మొదటి సంతానమైన వ్యాసుడు. వ్యాసుడు ధృతరాష్ట్ర మహారాజుకి హస్తినాపురంలో ఉంటూ కురుక్షేత్రం అనే ఆ యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో చూడగలిగే ఆ శక్తిని వరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈయన కుతూహలంని నెరవేర్చడానికి. కానీ ఆయన చూడలేకపోతారు, ఇంత కాంతి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, సంజయుడికి ఇవ్వండి, సంజయుడు చూసి నాకు చెప్తాడు అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ శక్తిని సంజయుడికి ఇస్తారు భీష్మ పితామహ, సారీ, వ్యాసుడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సంజయుడు చూస్తున్నారు, సంజయుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ఉన్నారు. ఇక్కడ ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, కురుక్షేత్రం అనే యుద్ధ భూమిలోన జరుగుతోంది. ఇటు కౌరవులు, ఇటు పాండవులు. వీళ్ళకి వీళ్ళతో వీళ్ళకి మద్దతు పలికి, వీళ్ళ ద్వారా అంటే కౌరవులకి మద్దతు పలికి వాళ్ళ ద్వారా యుద్ధం చేయడానికి వచ్చే రాజులు, పాండవులకి మద్దతు పలికి వాళ్ళ ద్వారా వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి వచ్చే రాజులు, వీళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో సెట్ అయి ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అవ్వాలి. ఏ డేట్ కనుక్కున్నారు, ఏ టైం కనుక్కున్నారు, ఆ టైంకి యుద్ధం అనేది ప్రారంభం అవ్వాలి. ఆ మూమెంట్లోన ఆ యుద్ధ భూమిలో అక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నతో ధృతరాష్ట్ర మహారాజు యొక్క శ్లోకంతో, ఆయన డైలాగ్తో మొదలవుతుంది శ్రీమద్ భగవద్గీత. ఓకే. మొదటి శ్లోకం, ధృతరాష్ట్ర ఉవాచ. ఉవాచ అంటే పలికెను, చెప్పారు, ఆయన పలుకులు ఇవి అన్నట్టుగా. అయితే ధృతరాష్ట్ర మహారాజు ఏమంటున్నారు, ఇక్కడ మనం శ్లోకాలు పలకట్లేదండి, మనకి శ్లోకాలతో పని లేదు. అంటే నాకు శ్లోకాలు రావు, పని లేదని నేను అన్ను, పొరపాటు. నాకు శ్లోకాలు రావు, నేను తాత్పర్యాన్ని మాత్రమే చదువుతూ అందులోని ఆంతర్యాన్ని, తాత్పర్యంలోని ఆంతర్యాన్ని తెలుసుకుంటూ దాన్ని మన జీవితానికి, నా జీవితానికి నేను ఎలా అన్వయించుకోవచ్చు, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవచ్చు, నా జీవాత్మనికి కావలసిన జ్ఞానాన్ని ఎలా అందించవచ్చు అనే లెర్నింగ్ కోసం మాత్రమే జరుగుతున్న అధ్యయనం ఇది. ఓకే. సో శ్లోకంలో తాత్పర్యాన్ని చూద్దాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి. ఇది ఆయన ప్రశ్న. ఆయన ఇక్కడ ఉన్నారు, హస్తినాపురంలో సింహాసనం మీద చక్కగా కూర్చొని సంజయుడిని పక్కన పెట్టుకొని, ఇంకా టైం అయింది కదా, ఈ రోజే కదా యుద్ధం స్టార్ట్ అవ్వాలి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, యుద్ధ భూమిలో ఏం జరుగుతోంది అక్కడ, అందరు రెడీ అయ్యారా, యుద్ధం స్టార్ట్ అయిందా, నా పుత్రులు పాండుపుత్రులు అంటే నా తమ్ముడు పుత్రులు, నా పుత్రులు, వీళ్ళిద్దరూ ఒక ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. అంటే ఏం జరుగుతోంది అక్కడ యుద్ధ భూమిలో, ఏం జరుగుతోంది అనేది ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని అడుగుతున్నారు. ఎందుకంటే సంజయుడు ఇక్కడ ఉండి అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి చెప్పగలిగే శక్తి, ఆ వరం వ్యాసుడి ద్వారా పొందారు. ఓకే. వ్యాస భగవాన్ ఆయనకి అందించారు. ఇది విన్నాక సంజయ ఉవాచ, రెండో శ్లోకం మొదలు 11వ శ్లోకం వరకు ఆ యుద్ధ భూమిలోన అక్కడ ఏం జరుగుతోంది, మన భాషలో చెప్పాలంటే స్క్రీన్ ప్లే. అక్కడ ఏం జరుగుతోంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ముందుకొచ్చారు, ఏం జరుగుతుంది అనేది అంత వివరంగా అనమాట. ఆయన చూస్తున్నారు కదా, ఆయన కళ్ళకి ఆయన చూస్తున్నారు. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుకి కళ్ళకి కట్టినట్టుగా తెలియజేస్తున్నారు. అంటే అక్కడ యుద్ధ భూమిలో జరుగుతున్న విషయాలు యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళకే తెలుసు, కానీ ఇక్కడ ఉన్న ఈయన కూడా దాన్ని లైవ్ టెలికాస్ట్ అనేది, లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు సంజయుడు చూసి లైవ్ చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్, ఎవ్రీ మినిట్
అందిస్తున్నారన్నమాట. మన భాష చెప్పాలంటే లైవ్ టెలికాస్ట్ అనేది సంజయుడి ద్వారా ధృతరాష్ట్ర మహారాజుకి అందుతుంది. సో ఇప్పుడు సంజయుడు చెప్తున్నారు. రెండో శ్లోకం. సంజయుడు పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుడి కడకేగి ఇట్లు పలికెను. ఒక క్షణం విజువలైజ్ చేసుకుంటే సంజయుడు చెప్తున్నారు ఏంటి, యుద్ధ భూమిలో దుర్యోధనుడు ఏం చేస్తున్నారంట, రాజైన దుర్యోధనుడు యుద్ధ ఆ రోజుల్లో జరిగే యుద్ధాలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, రాజు యుద్ధ భూమికి రావాలి, రాజ్యంలో ఉండడానికి లేదు. ఎందుకంటే ఇరు వర్గాలు, రెండు వర్గాల రాజులు అక్కడ ఉండాలి. రాజుని గాని బంధించిన, ఆ, ఓడించిన, మ్, చంపిన యుద్ధం గెలిచినట్టే. సో రాజుని, సైన్యం అంతా రాజుని సంరక్షిస్తుంటది. కానీ ఇక్కడ హస్తినాపురానికి రాజు అప్పటికి ఎవరు, ధృతరాష్ట్ర మహారాజు. ఆయన యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చేసే అవకాశం లేదు. సో ఆయన ఏం చేస్తారు, యుద్ధం వరకు, యుద్ధం పూర్తయ్యేంత వరకు దుర్యోధనుడిని రాజు చేస్తారు. రా రాజు అనే పొజిషన్లోన యుద్ధ భూమికి పంపిస్తారు. అందుకని రాజైన దుర్యోధనుడు ఇప్పుడు ఆయన హెడ్ అన్నమాట. ఆ ఆ సైన్యానికి, ఆ పార్ట్కి, అంటే కౌరవ ఆ, సేనకి ఆయన రాజు, హెడ్. డెసిషన్ మేకింగ్ అంతా అతనిది. ఎవరిని సైన్యాధ్యక్షుడు చేయాలి, ఎవరిని అంగరక్షకుడు చేయాలి, ఏది ఎలా జరగాలి, ఏ వ్యూహం ఎలా రచించాలి, అందరూ సజెషన్స్ ఇస్తారు, బట్ డెసిషన్ మేకింగ్ మాత్రం అతనిది. సో రాజైన దుర్యోధనుడు ఏం చేస్తున్నారు, ఆ, తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, రా ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశారు, అందరూ రెడీ అయ్యారు. ఇటు సైన్యం వాళ్ళు వచ్చారు, ఇటు సైన్యం వాళ్ళు వచ్చారు, మొత్తం అంతా దుర్యోధనుడు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఎవరెవరు వచ్చారు, ఎవరికి ఎంత సైన్యం ఉంది, ఎదురు సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, మన సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, ఇదంతా ఆయన ఒక లుక్ వేశారనమాట. పర్యవేక్షణ అంతా ఒక లుక్ వేశారు. లుక్ వేశాక ఒక అంత గమనించాక ఆయనకి ఒక్క క్షణం, ఎవరికైనా సరే ఒక భయం వస్తుంది కదండి. ఇంత పెద్ద యుద్ధం, ఇంత పెద్ద ఆయోజన, భయం వస్తుంది కదా. అందుకని ఆయన ఏం చేస్తారు, ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమంటారంటే, ఇది మూడో శ్లోకం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దుష్టజమునునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహా సైన్యమును చూడుము. దుర్యోధనుడు పాండవుల మహా సైన్యాన్ని చూశారు. చూసి వాళ్ళు ఆల్రెడీ వ్యూహం, అంటే ఈరోజు ఎటువంటి వ్యూహం వెయ్యాలి, ఏ వ్యూహంతో యుద్ధం చెయ్యాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ వ్యూహానికి అనుగుణంగా సైన్యాన్ని నిలబెడతారనమాట. సో ఆ వ్యూహాన్ని అంతా చూశారు. చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, అక్కడ అంటే వాళ్ళ సైన్యానికి సైన్యాధిపతి ఎవరు, యుద్ధభూమికి వచ్చాకే కదా తెలుస్తుంది, ముందు బట్టి ఎవరు పేపర్ లీక్ చేయరు కదా. చూసుకొని అంటున్నారు, దుష్టజమునుడు. దుష్టజమునుడు ఎవరంటే మా ద్రోణాచార్యుడు యొక్క ఫ్రెండ్ కొడుకు. ద్రౌపది, దుష్టజముడు వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ద్రుపదరాజు, ద్రుపదరాజు పుత్రుడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడే దుష్టజమునుడికి ట్రైనింగ్ ఇస్తారు. యుద్ధ విద్యలు, ఈయనకొచ్చిన యుద్ధ విద్యలన్నీ కూడా ఆ ద్రోణాచార్యుడు దుష్టజమునుడికి నేర్పిస్తారనమాట. సో మీకు ఎన్ని విద్యలు వచ్చో మీరు నేర్పించిన మీ శిష్యుడే అక్కడ సైన్యాధిపతి. అతని వ్యూహ రచనలోనే ఈ ఈ సైన్యం అంతా నిలబడి ఉంది అని చెప్తున్నారు. దీని వెనక దుర్యోధను యొక్క స్వాగతం ఏమై ఉంటది, ఆ క్షణం, ఈ మాటలు, ఈ ఈ ఈ పదాలు పలుకుతున్న ఆ క్షణం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఎవరి సమర్థత వాళ్ళకు ఉంది. కానీ దుర్యోధనుడికి సొంత సమర్థత లేదు. అంటే యుద్ధ విద్యలు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటా కూడా ఇతనికి తక్కువ. ఇతను ఎవరి సమర్థత మీద ఆధారపడి యుద్ధానికి వచ్చారు, ఒకటి భీష్ముడు, రెండు ద్రోణాచార్యుడు, మూడు కర్ణుడు. వీళ్ళందరి సమర్థతని ఆధారంగా చేసుకొని అతను ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు. మరి సమర్థత లేని వాడికి
సమర్థుల్ని చూసినప్పుడు చిన్న భయం వస్తుందా రాదా? పక్కవాడి సమర్థత మీద ఆధారపడినప్పుడు భయం వస్తది. అందుకే కృష్ణుడు ఏమంటారు? స్వధర్మాన్ని పట్టుకో. పరధర్మం ఎంత గొప్పదైనా కానీ నీ స్వధర్మం మీద నువ్వు ఆధారపడు అని అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ మొమెంట్లో దుర్యోధనుడికి ఒక భయం వచ్చింది. అయితే భయం వచ్చిందని అక్కడ వణికిపోతున్నారా? ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ప్రతి మనిషికి ప్రతి సిచ్యువేషన్లోన పరమాత్మ నుంచి సందేశం అనేది అందించబడతాది. అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, ఒక క్షణం భయం వచ్చినప్పుడు మనకు కూడా వణుకు వస్తుంది. మనం కూడా మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, చిన్న చిన్న మన మన లైఫ్కి అంటే చూడడానికి అది చిన్నది కావచ్చు, కానీ అనుభవించే మనకి తెలుసు అది ఎంత లోతైనది, మనల్ని ఎంతగా కుదిపేస్తుంది అనేది. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? మన విజ్ఞతను వాడాలి. అప్పుడు ఆయన ఏం చేశారు? ఓకే బాబా, నా సమర్థత లేదు, వెరీ గుడ్, బానే ఉంది. మరి నేనేం చెయ్యాలి? నా వాళ్ళని నేను ప్రోత్సహిస్తా, ప్రోత్సాహంగా తీసుకోవాలి నా వాళ్ళని. ఇప్పుడు ఆయన తరపున యుద్ధం చేయడానికి చాలా మంది వచ్చారు. ఎదురు సైన్యం యొక్క డేటా అంతా కలెక్ట్ చేశారు, కాదనట్లా. ఆ కలెక్ట్ చేసినప్పుడు చిన్న భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు ఏం చేశారు? ఉనికిపోలేదు. ఆయన ఏం చేశారు? ఒక క్షణం ఆలోచించారు, వెయిట్ చేశారు, ఆలోచించారు. ఓకే, సరే, నాకు సమర్థత లేకపోవచ్చు. అంటే ఈ భయం రావడానికి కారణం ఏంటి? సొంత సమర్థత లేదు, పక్కవాడి సమర్థత మీద ఆధారపడి ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు. అంటే ఈ స్టెప్ కావాలంటే కావాలి, కావాలని కోరుకుని తెచ్చుకున్నారు. బట్ ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఏం చేశారు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అతను మీ శిష్యుడే, మీ ట్రైనింగ్లో వచ్చిన వాడే, సైన్యాధ్యక్షుడు అని చెప్తూ ఇంకా చెప్తున్నారు చూడండి. అక్కడితో ఆగల. దుర్యోధనుడి యొక్క ప్రతి సెంటెన్స్ మనం ఆ ఆలోచిస్తే ఆలోచిస్తే భయం వేసినప్పుడు, మనలో ఒక భయం కలిగినప్పుడు మనం ఏం చెయ్యాలి అనే లెర్నింగ్ ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క పర్సన్ నుంచి మనం లెర్నింగ్ తీసుకోవచ్చు. అదే వాడిలో ఉన్న మాస్టరీ. సమస్య వచ్చినప్పుడు వాడు పరిష్కారాన్ని ఎలా వెతుక్కుంటున్నాడు, అది వాడిలో ఉన్న మాస్టరీ. ఆ క్షణానికి ఆ మాస్టరీని ఉపయోగించామా లేదా? ప్రతి ఒక్కళ్ళలోనూ దివ్యత్వం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. వాడు కొన్ని జన్మల సాధన చేసి ఆ స్పెషాలిటీని డెవలప్ చేసుకుంటాడు. దాన్ని సమయానికి తగ్గట్టుగా వినియోగించడమే మాస్టరీ. ఇప్పుడు దుర్యోధనలోని మాస్టరీ ఏంటి చూద్దాం. చూడండి, 4, 5, 6 ఈ 3 శ్లోకాలు కల్పిస్తున్నారు. దుర్యోధనుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? ఈ సేనలో దుష్టద్యుమ్నుడు సైన్యాధ్యక్షుడు. అతని వ్యూహ రచనల్లో పాండవుల సైన్యం వచ్చి యుద్ధానికి రెడీగా ఉంది. ఒక్కసారి చూడండి. అతను చూశాడు. ఏంటిది, మన ద్రోణాచార్యుడికి కూడా గురువుగారు మీరు చూడండి అని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు అని. 4, 5, 6 ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. ధనుర్ధారులైన గొప్ప యోధులు, ధనుర్విద్య తెలిసిన చాలా మంది యోధులు ఉన్నారు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దుష్టకేతువు, చకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు. ఎవ్వడూ చిన్నోడు కాదండోయ్, అందరూ మహారథులే. అంటే ఎదుటివాడి సమర్థతని గుర్తించగలగడం కూడా మాస్టరీయే. గుర్తించి వీడు ఇంతటి సమర్థుడు అని అంగీకరించగలగడం కూడా మాస్టరీయే. ఎవడు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనే సత్యం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడే మనం నెక్స్ట్ ఏ స్టెప్ వెయ్యాలనేది మనకి తడతది. గొప్పలే, వాళ్ళదేముంది, నాకు అంతా తెలుసులే అని అనుకున్నాం అనుకోండి, ఎదుటివాడి సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేసి తెలుసుకోగలిగితేనే మనం నెక్స్ట్ మూవ్ ఏం వెయ్యాలి అనేది మనకు అర్థమవుతుంది, మనం ఆలోచించగలుగుతాం.
దాని ఎదుటివాడి సామర్థ్యానికి తగ్గట్టుగా నేను స్టెప్ తీసుకోవాలి కదా. అది ఎదుటివాడి సామర్థ్యాన్ని నేను అంగీకరించగలిగినప్పుడే నా నెక్స్ట్ మూవ్ ఏం వెయ్యాలి అనేది నాకు అర్థం. నేను అట్లీస్ట్ ఆలోచిస్తాను, ప్లాన్ చేసుకుంటాను, దానికి తగ్గట్టుగా స్టెప్ తీసుకుంటాను. సో అంగీకారం, సమర్థతని, మన తోటివాడి యొక్క సమర్థతని అంగీకరించగలగడం అనేది ఇక్కడ దుర్యోధనుడి యొక్క మాస్టరీ. ఇంతవరకు మనము ఏ పురాణాలు విన్నా, ఏ ఇతిహాసాలు విన్నా, మన మైండ్లో ఒక పిక్చర్ ఫ్రేమ్ చేసుకున్నాం. వీడు విలను, వీడు హీరో, ఫిక్స్. ఈ విలన్ ఏం చేసినా తప్పే, ఈ హీరో ఏం చేసినా కరెక్టే. దానివల్ల మనకేంటి లాభం? ఒక అభిప్రాయాన్ని, ఒక క్యారెక్టర్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక అభిప్రాయాన్ని మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకున్నాక ఆ పర్సన్ నుంచి మనం ఏమీ నేర్చుకోలేం. మన లెర్నింగ్ మిస్ అయ్యిద్ది, మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ సందర్భంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మాస్టరీని ఎక్కడ ఉపయోగిస్తున్నారు, మనం ఆ మాస్టరీని సమయానికి తగ్గట్టుగా ఉపయోగించాలి అని నేర్చుకోవాలంటే మాత్రం వీడు విలను, వీడు హీరో, వీడు కరెక్ట్, వీడు రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్ అనే పరిమిత విశ్వాసాలని వదిలేయాలి. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు, తన మాస్టరీని ఎలా ఉపయోగించారు, ఆ వ్యక్తిలో ఉన్న మాస్టరీ ఏంటి, ఇది క్యాచ్ చేయగలిగిన రోజు మనం వెంటనే ఆచరణలో పెడతాం. ఆచరించని జ్ఞానం వ్యర్థం. ఎన్ని పుస్తకాలైనా చదవని, ఎంత జ్ఞానమైనా తెలియని, దాన్ని ఆ సమయానికి తగ్గట్టుగా, ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆచరించినప్పుడు ఆ జ్ఞానం వ్యర్థం. ఇక్కడ ఈయనలో అంగీకారం ఉంది. వాళ్ళందరూ మహారథులు, సూపర్ ధనుర్ధారులు. అంతేకాదండి, ఇంకో మాట కూడా ఉంటాడు, శౌర్యమున భీమార్జున సమానులు. శౌర్యం అంటే వాళ్ళు, వీళ్ళిద్దరి చేత, భీముడు, అర్జునుడు, వీళ్ళిద్దరి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, ట్రైనీస్, బాగా ట్రైన్ చేశారు భీముడు అర్జునుడు వీళ్ళందరినీనా. వాళ్ళ సమర్థత వాళ్ళని ఉండగా దాన్ని ఇంకా మెరుగుపరిచారు. సో వాళ్ళకి, వీళ్ళలో ఉన్న టాలెంట్ అంతా కూడా వాళ్ళకి అందే ఉంటది. ఎందుకంటే అందుకోవడానికి వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి. వాళ్ళలో ఉన్నది అంటే నేర్చుకోవాలి, ఎదగాలి, తెలుసుకోవాలనే కుతూహలం వీళ్ళందరిలో ఉంది కాబట్టి అర్జునుడు గాని భీముడు గాని ఏదైనా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకున్నారు. గురువు ఎప్పుడైనా అందరికీ ఒకే రకంగా నేర్పిస్తారు. నేర్చుకోవాలనే కుతూహలం, శ్రద్ధ, ఓర్పు, సహనం ఉన్నవాడు నేర్చుకుంటాడు. ఆ కుతూహలము, శ్రద్ధ లేనివాడు నేర్చుకోడు. ఆ డిఫరెన్స్ మనలో ఉంటది. మనం దేన్ని క్యాచ్ చేయగలుగుతున్నాము, దేన్ని ఆచరించగలుగుతున్నాము, దేన్ని ఇంట్రెస్ట్గా పట్టుకున్నామనేది మన మీద ఉంటది. ఎందుకంటే నేర్పించడానికి విశ్వం ఎప్పుడూ రెడీ, అన్ని కోణాల్లో రెడీ. మన సమర్థత ఇక్కడ ఇంతవరకు అంటే ఇప్పుడు ఆ దుర్యోధనుడిని పలికిన ఈ 4 శ్లోకాల్లో అంగీకారం ఉంది. ఎదుటివాడి సమర్థతని అంచనా వేస్తున్నారు, వేసి వీళ్ళు ఇంతటి సమర్థులు అని చెప్తున్నారు. ఓకే, సమయానికి తగ్గట్టుగా మాస్టరీని వినియోగించాలి అనే లెసన్ మనకి ఇక్కడ దుర్యోధన నేర్పిస్తున్నారు. ఓకే అని చెప్పాక, ఓ బ్రాహ్మణోత్తమ, అంటే వాళ్ళలో సమర్థతని అంగీకరించారు, బానే ఉంది. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు ఎదుటివాడు బలశాలి, ఆ, గొప్పవాడు అయినప్పుడు మనకు కొంత, అరే బాబు, వాడు వాళ్ళలో ఇంత టాలెంట్ ఉంది, నాలో అంత టాలెంట్ లేదు, నేను గెలవగలనో లేదు, నేను సాధించగలనో లేదు,
నేను వాడికి తగ్గట్టుగా అంటే వాడికి తగ్గట్టుగా చేయగలనో లేదో అని చిన్న జిజక్, చిన్న ఏమంటాము, సంశయం మనకు వస్తుంది. అయితే అప్పుడు ఏం చేయాలి? వాడిలో ఉంది వాడికి ఉందబ్బా, నాలో ఉంది నాకు ఉంది. నా సమర్థతకు తగ్గట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత ఏం జరిగితే అది జరిగింది. ప్రయత్నం మానకూడదు కదా. అది దుర్యోధన నుంచి నేర్చుకోవాల్సిన సెకండ్ లెసన్ చూడండి. ఓ బ్రాహ్మణోత్తమ, 7వ శ్లోకం. మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చియు తెలుపుచున్నాను. వాళ్ళ తరపున ఉన్న సమర్థులందరి గురించి చెప్పారు. మన తరపున కూడా ఇటువంటి సమర్థులు ఉన్నారు, ఇంతకంటే సమర్థులు ఉన్నారు. మీకు తెలియదని కాదు, నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నా, వివరించాలనుకుంటున్నా అని వీళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. మీరును భీష్ముడు, అంటే ఫస్ట్ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ వీరుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళందరూ అంటే మన సేనలోన, ఇప్పుడు ఈ కౌరవ సేనలో ఉన్న ముఖ్యమైన ఆ సమర్థత కలిగిన రాజులు, ఆ యోధులు, వీళ్ళందరూ ముఖ్యులు. అంటే ఇప్పుడు మనలో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఆ, అసమర్థత లేదు, పక్కవాడి సమర్థతని ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అటువంటప్పుడు మనం ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళకూడదు. ఇట్స్ ఓకే, వీడు నాకు హెల్ప్ చేస్తాడు, ఆ హెల్ప్ని నేను తీసుకుంటాను అని దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాల. అదొక లోటుగా చూడకూడదు. ఎందుకంటే లోటుగా చూసాము అంటే నాకు చేత కాదు, ఆ, నాలో ఈ ఈ టాలెంట్ లేదు, ఈ నేను ఇంత సాధకుణ్ణి కాదు, నాకు ఇంత లోతుగా అర్థం అవ్వట్లేదు. ఓకే, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే మెల్లగా, చదవగా తెలుసుకోగా అర్థం చేసుకోగా ఏదో ఒక రోజు నేర్చుకుంటాం కదా. నా దగ్గర లేదు, నాకు చేత కాదు అనుకుంటే మనం ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతే ప్రయత్నం మానేస్తామా లేదా? ప్రయత్నం మానకుండా ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే వాడు అంత గొప్పవాడు అని అసూయలోకి వెళ్ళామా నష్టపోతాం. అటువంటి సిచ్యువేషన్లో మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనకి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళలో ఆ గొప్పదనం ఉంది కాదనట్లా, కానీ మన వాళ్ళలో కూడా ఆ గొప్పదనం ఉంది అని సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. ఇది ఇంకో మాస్టరీ, దుర్యోధన నుంచి మనం నేర్చుకోగలిగిన ఇంకొక మాస్టరీ. ఓకే, భయం వచ్చినా కూడా దాన్ని దాటాలి అంటే మనం మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. క్షుణ్ణంగా గమనిస్తే ఇప్పుడు మనం ఏదైనా విషయంలో భయపడ్డాం అనుకోండి, మనకి డ్రీమ్స్ ద్వారా మాస్టర్స్ చూపించట్లా. భౌతికంగా ఉన్న పరిస్థితులే, ఇటువంటి పరిస్థితులే మనకి కల కలల్లో అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచుతున్నారు. చాలా మందికి ఇలాంటి కళ్ళు వచ్చాయి. అక్కడ ఏం చేస్తున్నాము? పర్వాలేదులే అబ్బా, అయ్యిందేదో అయ్యింది అని అక్కడ ఏం చేస్తున్నాము? చక్కగా డీల్ చేస్తున్నాం. దాన్ని దాటి మనం చేయాల్సిన పని చేస్తున్నాం. ఒక చూడండి, ఒక పులంటే భయమన్నా, ఆ, దెయ్యాలంటే భయమన్నా, లేదంటే నలుగురు మధ్యలో మాట్లాడాలంటే భయమన్నా, ఇలాంటి వాటిని అలాంటి సందర్భాల్లో మనల్ని ఉంచి డ్రీమ్లో, కలలో ఉంచి మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? కొన్నిసార్లు ఏం చేస్తాం? అమ్మో నా వల్ల కాదు అని వెనక్కి వెళ్తాం. కొన్నిసార్లు ఏం చేస్తాము? ఏముందబ్బా, ధ్యానం గురించి చెప్పడమే కదా, నాకు తెలిసిందే కదా, నేను చెప్తాను అని చెప్తున్నాం. ఒక పులొచ్చింది, నేను నీకేదో బాధ కలిగిస్తే కదా నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, నన్ను క్షమించు, నీకేదో బాధ పెట్టుంటాను అని సరెండర్ అవుతాం. సరెండర్ అవ్వాలంటే భయం ఉంటే సరెండర్ అవుతామా? అవ్వం కదూ. సో ఇలాగా పరమాత్మ మనం నేర్చుకోవాలని మనకి కుతూహలం ఉండాలే గాని ఎలాగైనా సరే ఆన్ ద స్పాట్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది మనకి జరుగుతుంది. మనకున్న లక్కీ ఛాన్స్ ఏంటయ్యా అంటే
ఈ రోజు ఈ క్షణం ఒక ప్రశ్న వచ్చిందంటే రాత్రికి రాత్రి దాన్ని వేసి చెక్ చేసి కళల ద్వారా దాని సమాధానాన్ని పొంది మరుసటి రోజుకి సంశయ రహితులం అవుతున్నామా లేదా? మరి కళల ద్వారా పరమాత్మ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. ఏయ్, నీ జీవాత్మలో ధైర్యం ఉందిరా, ఎందుకు భయపడుతున్నావు? పరిస్థితులు వస్తే మళ్ళీ ఎందుకు భయానికి లోనవుతున్నావు? అవసరంలా, ధైర్యాన్ని ప్రదర్శించు. అప్పుడు ఏం చెయ్యాలి అని పరిష్కారాన్ని నువ్వే వెతుక్కుంటావు. ఇది మాస్టరీ. ఓకే, మీరందరూ కూడా ముఖ్యమైన వాళ్ళే అని చెప్తూ 9వ శ్లోకం. ఎప్పుడైతే దాన్ని ప్రోత్సాహంగా తీసుకుంటామో, మనల్ని మనం సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటామో, మనం ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళం. అందుకే జీవితంలో మన డే టు డే లైఫ్లోన, నిజ జీవితంలో ప్రతి క్షణం కూడా లెర్నింగే అంటే ఇది అర్థం. ఆ క్షణం మనం తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా? ఆ క్షణం మనం పొందిన జ్ఞానం మనకు గుర్తొస్తుందా లేదా? ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఆ స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ లో ఒక స్పార్క్ లాగా సందేశం అందుతుంది. వెయిట్ చేయాలి. మనం కంగారులో రియాక్షన్ ఇచ్చేస్తాం. రియాక్షన్ ఇవ్వకముందు వెయిట్ చేస్తే మన మాస్టరీని కూడా మనం ఉపయోగించగలుగుతాము. ఆ క్షణం నేర్చుకోగలుగుతాము. ఓకే, నెక్స్ట్. అది చెప్పాక ఇంకను వీళ్ళే కాదండోయ్, గురువుగారు, ద్రోణాచార్యులు గారు వీరే కాదు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామం చేయడం కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు వీళ్ళే కాదు, ఇంకను పెక్కుమంది సూరులు. 9వ శ్లోకం. పెక్కుమంది సూరులను వీరులను మన సైన్యం నందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను ఒడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. వీళ్ళే కాదండోయ్, చాలా మంది. అక్కడ కొంతమందే ఉన్నారు, మన దగ్గర ఇలాంటి యోధులు మహారథులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ తమ శక్తిని, సామర్థ్యాన్ని, తమ ప్రాణాలను కూడా నా కోసం అర్పించడానికి యుద్ధ భూమికి వచ్చారు. అంటే దుర్యోధనుడిని తరపున యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారని వాళ్ళ హెల్ప్ని గుర్తించగలిగాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చాము అంటే చావచ్చు బతకొచ్చు, గ్యారంటీ లేవు. వాళ్ళు వచ్చారు అంటే ప్రాణాలని ఒడ్డి వచ్చినట్టే కదా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో మనకి హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆఫీస్లో మనకి వర్క్ హెల్ప్ చేసేవాళ్ళు, గ్రూప్లో మనకి ఆ లింకులు ఫార్వర్డ్ చేయడం కావచ్చు, మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం కావచ్చు, టైంకి మెడిటేషన్ పెట్టడం కావచ్చు, ఇలాగ సహాయం చేసేవాడు ఉంటాడు. ఇంటి పనిలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు. మనం ఏమనుకుంటాము, వాడు నాకు సాయం చేస్తున్నాడు అనే కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా? ఆ, ఎవరి కోసం చేయలే, డబ్బులు తీసుకుంటున్నారు కదా, చేస్తారు. వాళ్ళు చెయ్యాలని అడిగారు, నేను అవకాశాన్ని ఇచ్చాను. ఇటువంటి ఆలోచన విధానానికి, అటువంటి ఆలోచన విధానానికి తేడా లేదా? ఎప్పుడైతే ఎదుటివాడి హెల్ప్ని గుర్తించగలుగుతున్నామో అప్పుడు మనలోన వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావం ఉంటాది. కృతజ్ఞతాభావం. ఇక్కడ దుర్యోధనుడిలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక మాస్టరీ ఏంటంటే, వాళ్ళ హెల్ప్ని గుర్తించాడు. వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు, వాళ్ళ ప్రాణాల్ని ఒడ్డి హెల్ప్ చేయడానికి వచ్చారు. సహాయం చేస్తున్న వాడి సహాయాన్ని గుర్తించి, వాడిని సహాయకుడిగా గుర్తించి, వాడి పట్ల కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజ జీవితంలోని సంఘటనలు కాకపోతే ఎలాగండి మనం నేర్చుకుంటాం? అవునా కదా? ఇది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, మనలో ఉన్న మాస్టరీని, నేర్చుకుంటున్న జ్ఞానాన్ని ప్రతి విషయంలో ఇంప్లిమెంటేషన్ చెయ్యడమే ఆధ్యాత్మిక సాధన. ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆచరించే కొద్దీ ఈ కృతజ్ఞత, ఈ క్షమ, ఈ అవగాహన, అంగీకారం, ఇవన్నీ వినడానికి చిన్నవే, కానీ ఆచరించాల్సి వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. గుర్తు పెట్టుకుని
మన మాస్టరీని మనం వినియోగించాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు మన లోపలికి ఇంకించడానికి ఎన్ని జన్మలుగా మనం ప్రయత్నం చేస్తున్నామో, ఈ రోజుకి వచ్చే అవకాశాల్లోన, వచ్చే పరిస్థితుల్లోన దాన్ని మనం పెట్టగలగాలి, వాడగలగాలి, దాన్ని ఉపయోగించాలి, ఆచరించాలి. ఆచరిస్తూ 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 అది మన జీవాత్మలోకి, మన ఆత్మలోకి పూర్తిగా వేళ్ళూనిపోతుంది, లోతుల్లోకి వెళ్తుంది. అది చెప్పాక భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యం, 10వ శ్లోకం. మన సైన్యమును, మన సైన్యము అజేయమైనది, భీమునిచే రక్షింపబడు పరిమితం, రక్షింపబడు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము. అంతేకాదు, మన సైన్యం అంటే ఇప్పుడు కౌరవ సైన్యం, పాండవ సైన్యం. కౌరవ సైన్యం ఎవరు రక్షిస్తున్నారు? భీష్మ పితామహుడు. ఆ సైన్యం యొక్క సంఖ్య అపరిమితమైనది, అన్లిమిటెడ్. చాలా మంది ఉన్నారు వీళ్ళ తరపున ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. పాండవ సైన్యము ని రక్షించిస్తుంది ఎవరు? భీముడు. భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితమైనది, లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు. ఈ లెక్కలో చూసుకున్నా కూడా మనం వాళ్ళని ఈజీగా గెలవగలం అని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. చూడండి, ఒక్క క్షణం మనం ధైర్యం తెచ్చుకుంటాం, ఒక్క క్షణం భయమేసింది, వెంటనే మన సమర్థతతో, ఐ మీన్ మన మాస్టరీతో, మన జ్ఞానంతో మనం ధైర్యాన్ని తెచ్చుకుంటాం. కానీ మరలా భయం వస్తుంది. అక్కడితో భయం పోయింది అనుకోవడానికి లేదు, మరలా నిజ జీవిత సంఘటనలో మళ్ళీ భయం వస్తుంది. ఈ భయం వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటది. ఎంతవరకు? అసలు కారణాన్ని చూడనంత వరకు. వాళ్ళది పరిమితమైన సైన్యమే, భీముడు సంరక్షకుడు. కానీ మన సైన్యం అపరిమితమైనది, భీష్ముడు సంరక్షకుడు. సో మనం గెలిచేస్తాం అని మళ్ళీ తనకు తాను నచ్చ చెప్పుకుంటున్నారు, మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటున్నారు. చెప్తూ ఏమంటున్నారు? కనుక, అందుకని మీరందరూ అంటే ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు? ఈయన దుర్యోధనుడు ఈ మాటలన్నీ కూడా ద్రోణాచార్యుడు చెప్తున్నారు. కనుక మీరందరూను, 11వ శ్లోకం. కనుక మీరందరూ మీ మీ స్థానములలో స్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుము. అంటే మీరందరూ కూడా, భీష్ముడు మనల్ని రక్షిస్తాడు, సో భీష్ముడిని మీరందరూ రక్షించండి. అంటే డైరెక్ట్గా భీష్ముడి దగ్గరికి వాళ్ళు రాకుండా నివారించండి. ఎందుకు నివారించాలి? ఇప్పుడు భీష్ముడు వీళ్ళ తరపునే ఫైట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు అంటే ఈ పంచపాండవుల్లో ఎవరు కూడా భీష్ముడి దగ్గరికి రాకుండా ఒక అడ్డుగోడలాగా, ఒక కోటలాగా నిర్మించండి, భీష్ముడిని రక్షించండి అని అనడం వెనక ఆంతర్యం. ఎందుకంటే భీష్ముడికి పాండవుల పట్ల ఒక మమకారం ఉంది. ఆ మమకారంతో పొరపాటున ఏ క్షణంలోనైనా ఈనాటు అటు తిరిగిపోయారు అనుకోండి, వీళ్ళ తరపున యుద్ధం చేయి అనే భయం దుర్యోధనుడికి ఉంది. ఈ భయం ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోపల లోపల వాళ్ళ తరపున న్యాయం ఉందని అందరికీ తెలుసు. అవునా కాదా? ఇప్పుడు సత్యం అనేది ఒకటి ఉంది. ఆ సత్యాన్ని ఎంత మనం మభ్యపెట్టాలని చూసినా అది లోపల నుంచి ఒక రిమైండర్ లాగా గుర్తు చేస్తూ ఉంటది. ఆ రిమైండర్ లాగా గుర్తు చేసిన ప్రతి క్షణం మనకి భయం వస్తుంటది. ఎందుకంటే న్యాయం వాళ్ళ తరపున ఉంది అనేది అందరికీ తెలుసు, ఈ 100 మంది కౌరవులకి తెలుసు. కానీ మా కోరిక నెరవేరాలి, ఈ మంకుతనము ఉంది, రెండూ ఉన్నాయి. అందుకని ఏమో భీష్ముడు ఏ క్షణంలో మమకారంలో పడి మాట మర్చిపోతారేటో, ఆయన మమకారంలో పడి ఆ ఏంటిది, ఈ సింహాసనాన్ని రక్షిస్తాను చేస్తాననే మాట మర్చిపోతారేటో, మళ్ళీ టెంప్ట్ అయిపోతారేటో అనే ఒక ఏమంటాము, బెంగ. అందుకు రక్షించండి అని
ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు సజెషన్స్ ఇస్తున్నారు. ఇదంతా ఎవరు వింటున్నారు అంటే, అక్కడ అక్కడ చెప్తున్నారంటే ఏంటి, చిన్నగా మనలో మనం మాట్లాడుకున్నట్టు కాదు కదా, గట్టిగానే చెప్తారు. ఇప్పుడు ఈ ద్రోణాచార్యుడే పక్కనే వీళ్ళందరూ మెయిన్ మెయిన్ యోధులందరూ ఉంటారు అనమాట. భీష్ముడు కూడా అక్కడే ఉంటారు. భీష్ముడు ఇవన్నీ వింటుంటారు. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క కుతూహలము, అతనిలో వచ్చిన భయాలు, ఆ భయానికి తను ఎలా సమర్థించుకుంటున్నాడు, తన ఎమోషన్స్, తన స్థితి, తన డైలాగ్స్ అన్నీ కూడా భీష్ముడికి అర్థమవుతున్నాయి. కురువృద్ధుడును ప్రతాపశాలీను అయిన భీష్మ పితామహుడు ద్రో దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరములో, అంటే గట్టిగా హై పిచ్లోన సింహనాదమొనర్చి, సింహం ఎలాగైతే ఆ, గట్టిగా గర్జిస్తుందో అలాగా తన గొంతుతో గట్టిగా గర్జిస్తూ తన శంఖమును పూరించెను. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది, యుద్ధానికి రెడీ అని ఆయన శంఖాన్ని పూరిస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ, భీష్ముడి యొక్క మనోగతం ఏంటి, యుద్ధానికి వచ్చేశారు. ఆయనకి ఇప్పుడు ఆయన సరి చేసే ప్రయత్నం చేశారు, ఎవరు వినలా, అక్కడికి అది అయిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఆ మొమెంట్లో యుద్ధ భూమిలోన భీష్ముడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నారు. పాండవులు కౌరవులు యుద్ధానికి రెడీ అయ్యారు. ఇక్కడ ఆయన ఏం చేయగలరు, సాక్షి అయిపోయారు. ఇక్కడ నేను యుద్ధం చేసి తీరాలి. సో ఎవరి కోరికల కారణంగా ఇక్కడ ఈ ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు, వినరు, అది ఆయనకు అర్థమైపోయింది. అందుకని ఆయన సాక్షి అయిపోయారు. ఏం జరిగితే అది జరగని, ఇక్కడ వచ్చి నేను ఉన్నాను కాబట్టి నా పని నేను చేస్తా అన్నట్టుగా ఆయన ఆ సాక్షి అవ్వడం. కొన్నిసార్లు పరిస్థితులు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన అదుపులో ఉండవు, మన కంట్రోల్లో ఉండవు. అటువంటప్పుడు ఏం చెయ్యాలా, సాక్షి అయిపోవాలి, తప్పదు. మళ్ళీ మనకి మళ్ళీ పరిస్థితులు కొంచెం అనుకూలిస్తున్నాయి అని మనకి అనిపించినప్పుడు అప్పుడు ఏదైనా చెయ్యాలి. ఇంకా ఈ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది మన లైఫ్లో, వస్తుంటాయి. అటువంటప్పుడు సాక్షి అయిపోవాలి అనే మాస్టరీ ఇక్కడ భీష్మ పితామహం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ క్షణం, ఆ దుర్యోధనుడు ఆ సందర్భంలో ఆయన దాన్ని ఉపయోగించారు, ఆ జ్ఞానాన్ని. ఇక్కడ మాస్టరీ అంటే ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, జ్ఞానం. ఇక్కడ చేసేది ఏం లేదు, సాక్షిగా ఉండి ఎవరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు, ఇక్కడ అన్యాయం జరుగుతోంది, అధర్మం జరుగుతుంది, ఇవన్నీ తెలుసు, తెలియనివి కాదు. బట్ సాక్షిగా ఉండడం చాలా కష్టం, చెప్పడం చాలా ఈజీ. కానీ ఒక పక్క రకరకాల ఎమోషన్స్ లోపల నుంచి తన్నుకొస్తుంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా మౌనంగా సాక్షిగా ఆ పరిస్థితుల నుంచి పక్కకి వెళ్ళడానికి కూడా లేదు, ఆ పరిస్థితుల్లో ఉంటూ సాక్షిగా ఉండగలగడం. ఒక్కొక్క సందర్భం మనకి ఒక్కొక్క లెర్నింగ్ ఇస్తుంది. ఆ ఏ సందర్భం ఏ లెర్నింగ్ ఇస్తుంది, మనం నేర్చుకున్న ఏ విషయాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయమని మనకి సంకేతం ఇస్తుంది అనేది మనం గుర్తించగలగాలి. ఎందుకంటే పరమాత్మ నిర్వాణమయ కోసం 7వ శరీరం, ప్రతి మానవుడికి 7 శరీరాలు. 7వ శరీరం ద్వారా ఏ క్షణం ఏ సందేశం కావాలో, ఏ సొల్యూషన్ మార్గదర్శకత్వం అనేది ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటారు. వినడానికి మనం రెడీగా ఉండాలి. ఉన్నప్పుడు మనం దాన్ని క్యాచ్ చేయగలుగుతాం, ఆ జ్ఞానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఈ క్షణం ఆయన దాన్ని వినియోగించారు, సాక్షిగా ఉండడం. అందుకని ఆయన ఏంటి, ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏంటి, సరే బాబా యుద్ధంకి రెడీ అయ్యారు కదా, యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం. శంఖనాదం చేయడం అంటే మేము యుద్ధానికి సిద్ధమని వీళ్ళ తరపున వీళ్ళు ఒక సంకేతాన్ని ఎదుటి సైన్యం వాళ్ళకి అందించడం అన్నమాట. గట్టిగా గర్జించి సింహనాదం అంటే సింహంలాగా గర్జించి శంఖనాదం చేశారు భీష్మ పితామహులు. నెక్స్ట్ మరుక్షణం నందే, ఎప్పుడైతే ఈ సంకేతం ఈయన స్టార్ట్ చేశారో మరుక్షణం నందే శంఖములు, నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులు పిక్కటిల్ల జేయు ఈ
ఆ వాద్య నాదములు భయంకరములై ఒప్పినవి. ఇంకా అందరూ అంటే మేము సిద్ధమే అని ఎవరి శంఖాలు వాళ్ళు, ఎవరి వాయిద్యాలు వాళ్ళు, ఇవన్నీ ఈ నా డంకాలు ఇవన్నీ మోగించారు. సౌండ్ ఆ వైబ్రేషన్ కి ఒక ఇలా కదిలిపోయినట్టుగా అవుతుంది కదా, అలా కదిలినట్టుగా అయ్యింది అక్కడున్న వాతావరణం అంతా కూడా. ఈ శంఖాలన్నీ వీళ్ళు పూరించారు కదా, వీళ్ళు వీఆర్ రెడీ అని ఒక సిగ్నల్ పాస్ చేశారు కదా. నెక్స్ట్ అవతలి సైన్యం 14వ శ్లోకం నుంచి అవతలి సైన్యం వాళ్ళు ఏం చేశారు అనేది చెప్తారు. తదనంతరము ఇవన్నీ మనకి ఎవరు చెప్తున్నారండి? హస్తినాపురంలో కూర్చొని చూస్తున్న సంజయుడు మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తదనంతరము దాని తర్వాత శ్వేతాశ్వములు పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములు పూరించిరి. ఇటువైపు భీష్మ పితామహుడు స్టార్ట్ చేశారు కదా, అటువైపు ఎవరు? కృష్ణుడు, అర్జునుడు, శ్వేత అశ్వములు అంటే తెల్లని గుర్రాలతో రెడీ అయిన రథం మీద, తెల్లని గుర్రాలతో ఉన్న రథం మీద కూర్చొని ఉన్న కృష్ణుడు, అర్జునుడు వాళ్ళ శంఖాలను పూరించారు. ఇక్కడ ప్రతి ఒక్కరి శంఖానికి ఒక పేరు ఉంటుందండి, ఆ పేర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేర్లు కూడా చెప్తారనమాట. 15వ శ్లోకం శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను శంఖమును పూరించెను. అంటే కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి శంఖం పేరు దేవదత్తము, భీముడి శంఖం పేరు పౌండ్రము. వాళ్ళ శంఖాలు వాళ్ళు పూరించారు. తర్వాత 16వ శ్లోకం కుంతిపుత్రుడు రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖములను. అంటే యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయము, నకులుడి యొక్క శంఖం పేరు సుఘోష, సహదేవుడి యొక్క శంఖం పేరు మణిపుష్పకము. వీళ్ళ శంఖాలు వీళ్ళు పూరించారు. 17, 18 ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టజుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5గురు పుత్రులను, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. పాండవ సైన్యంలో ఉన్న మిగతా యోధులందరి పేర్లు కూడా మరలా చెప్తూ వీళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలని పూరించారు. అంటే లైన్ బై లైన్ కృష్ణార్జునులు, తర్వాత వీళ్ళు, తర్వాత వీళ్ళు, తర్వాత వీళ్ళు, ఇలాగా ఈ శంఖాలన్నీ పూరిస్తున్నారు అనమాట, వాయిస్తున్నారు. పాండవ పక్షమున 19వ శ్లోకం పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధాత్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను. వాళ్ళ శంఖాలు, నాదాలు, తప్పెట్లు, మృదంగాలు మోగించేసరికే వాతావరణం అంతా వణికిపోయినట్టుగా అయిపోయింది. వీళ్ళ శంఖాలన్నీ వాయించేసరికి భూమి ఆకాశం కూడా దద్దరిల్లిపోయినంత వైబ్రేషన్స్ అన్నమాట. దానికి మొత్తం ధాత్తరాష్ట్రుల హృదయాలు అంటే ఈ 100 మంది కౌరవుల హృదయాల్లో భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక భయం వెనక కారణం ఉంటది. మన అంతరంగం ఒకటి చెప్తుంది, మన ప్రవర్తన ఒకటి ఉంటుంది. ఈ రెండిటికి మిస్ మ్యాచ్ అయినప్పుడు భయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వీళ్ళ తరపున న్యాయం ఉంది. వీళ్ళు ఏ ఏ కండిషన్స్ పెట్టారో ప్రతి కండిషన్ని వాళ్ళు సాటిస్ఫై చేశారు. కౌరవులు పెట్టిన ప్రతి నియమాన్ని పాండవులు ఫాలో అయ్యారు. అన్ని నియమాలు ఫాలో అయ్యారు, అన్ని కాంపిటీషన్స్ లో గెలిచారు. అంటే అరణ్యవాసము, అజ్ఞాతవాసము, ప్రతి కండిషన్ సాటిస్ఫై చేస్తూ వాళ్ళు గెలిచారు. గెలిచాక వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది, కానీ వీళ్ళు ఇవ్వాల. అది రాంగ్ అని తెలుసు. అంతరంగం నుంచి పరమాత్మ మనకి సందేశం ఇస్తారు, ఇది సరికానిది, ఇది సరికానిది, ఇది సరికానిది. మన కాన్షియస్నెస్ అంటాం కదా, మన కాన్షియస్నెస్ మనకి గుర్తు చేస్తూ ఉంటది. అయితే అది పట్టుకున్నామా పట్టుకోలేదనేది ఎవరి మీద వాళ్ళకి డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకని భయం వస్తుంది. ఒక సత్యాన్ని ఎదిరించి, వ్యతిరేకించి, సత్యాన్ని అసత్యంగా భావించి మనం ప్రవర్తించేటప్పుడు భయం వస్తుంది. ఆ భయమే ఈ భయం, కౌరవుల భయం. అది చెప్పాక సో యుద్ధానికి వీఆర్ రెడీ అంటే వీఆర్ రెడీ అయింది. ఇప్పుడు 20, 21 ఈ 2 శ్లోకాలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న
ధాత్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్ల నేను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. ఇక్కడ అర్జునుడి యొక్క రథాన్ని కూడా వర్ణిస్తున్నారు. రథాన్ని ఇందాక వర్ణించారు, శ్వేత అశ్వములు రథము అని చెప్పారు. ఇక్కడ ఏంటి, కపిధ్వజుడు, రథం మీద జెండా ఉంది, ఆ జెండా మీద ఆంజనేయ స్వామి ఉన్నారు. హనుమంతుణ్ణి రక్షగా తెచ్చుకున్నారు. హనుమంతుడు ఆ ధ్వజం మీద ఉన్నారు. వీళ్ళు రెడీ అయ్యారు, యుద్ధానికి రెడీ అయ్యారు. ఎవరు, అర్జునుడు, కృష్ణుడు విత్ రథం విత్ ఆంజనేయుడు రెడీ అయ్యి యుద్ధములకు నడుం బిగించి తన గాంధీవాన్ని పట్టుకొని పైకెత్తి కృష్ణుడితో ఏమంటున్నారు, ఓ అచ్యుత, రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. రెండు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టండి. రథసారథికే కదా సంకేతాలను ఇస్తాము. ఇక్కడ కృష్ణుడు రథసారథి, అందుకని నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్లి నిలబెట్టు అని చెప్తూ ఇంకేమంటున్నారు చూడండి, రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపి ఉంచుము. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొన దలచి వచ్చియున్న రాజులను అందరినీ ఒక పరికించెదను. రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్లి నిల్చోబెట్టండి. ఎలాంటి ప్లేస్లో నిల్చోబెట్టాలి, ప్రతిపక్ష యోధులందరినీ, యుద్ధానికి వచ్చి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్న ఎక్స్పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న యోధులందరినీ బాగుగా గమనించినంత వరకు ఎవరెవరు వచ్చారు. మనం నిన్న అనుకున్నాం, భూమండలం మీద రాజులందరికీ కూడా రిక్వెస్ట్ లెటర్స్ పంపించారు. మాకు ఇలాగ యుద్ధం జరుగుతుంది, మేము డిసైడ్ అయ్యాము, మా తరపున మీరు మా తరపున దయచేసి మా తరపున యుద్ధం చేయండి, మాకు సమ్మతనివ్వండి అని ఇరు వర్గాల వారు అందరికీ రాజులకి ఇన్విటేషన్స్ పంపించారు. అయితే ఎవరి తరపున యుద్ధం చేస్తున్నారు, ఎవరు యుద్ధంలో పూర్తిగా పార్టిసిపేట్ చేయట్లేదని ఎలా తెలుస్తుంది, యుద్ధ భూమికి వస్తే తెలుస్తుంది. సో వీళ్ళ తరపున వచ్చే వాళ్ళు ఎవరు అనేది వీళ్ళ సైన్యంలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ తెలుసు. అయితే మరి కౌరవ సైన్యంని వాళ్ళకి మద్దతును పలుకుతూ ఎవరెవరు వచ్చారు అనేది తెలియాలి కదా. అందుకని వాళ్ళ తరపున ఈ ప్రతిపక్షంలో ఎవరెవరు యోధులు ఉన్నారో బాగుగా గమనిస్తాను, క్షుణ్ణంగా చూస్తా, తెలుసుకుని వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలెనదో గమనించినంత వరకు, నాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఎవరితో నేను ఫైట్ చేయాలి, ఎవరితో ఫైట్ చేస్తే యుద్ధాన్ని వేగంగా కంప్లీట్ చేయొచ్చు, ఎవరిని ఎలా ఫైట్ చేయొచ్చు, ప్లాన్ చేసుకోవడానికి నాకు ఒక ఐడియా వచ్చేంత వరకు, అందరినీ బాగా గమనించేంత వరకు కూడా రథాన్ని అక్కడే ఉంచండి, తీయొద్దు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్తున్నారు, దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై. దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుడు అంటే తనది కాని వస్తువుని కోరుకుంటున్నాడు కదా, దానికోసం ఎలాంటి పనైనా చేస్తున్నారు. బుద్ధి దుర్బుద్ధిగా ఉంది, బుద్ధి ఇంకా మారలేదు. దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుడికి మద్దతు పలికి అంటే దుర్యోధన్ని ప్లీజ్ చేయడానికి తన తరపున యుద్ధం చేస్తున్న ఆ రాజులందరినీ కూడా ఒక పరికించెదను, వాళ్ళందరినీ ఒకసారి క్షుణ్ణంగా చూస్తానయ్యా, ఎవరెవరు ఉన్నారు అనేది మైండ్లో ఒక లిస్ట్ తయారు చేసుకుని ఎవరితో ఫైట్ చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే నన్ను తీసుకెళ్ళి ఎలాంటి ప్లేస్లో నిలబెడతారంటే రథాన్ని అందరినీ చూడగలగాల. అక్కడ నిల్చుంటే, రథం మీద నిల్చుంటే నాకు మొత్తం యోధులందరూ కనిపించాల, అలాంటి ప్లేస్లో తీసుకెళ్ళి రథాన్ని నిలబెట్టండి. ఇది అర్జునుడు కృష్ణుడికి ఇచ్చిన కమాండ్. అంటే ఓ కృష్ణ ప్లీజ్ ఇలా చేయవా, అక్కడ పెట్టవా రథాన్ని తీసుకెళ్ళి అని చెప్తున్నారు యుద్ధంలో ఫస్ట్ డైలాగ్. అయితే ఈ అర్జునుడు పలికిన ఈ పలుకుల నుంచి, అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మాస్టరీ ఏంటి? యుద్ధం ఎప్పుడో డిసైడ్ చేసాం, ఈరోజు ఇంకా కొట్టుకోవడమే మనది, వచ్చేసాం, శంఖాలు పూరించేశారు, ఇంకా బాణాలు వేసేయొచ్చు అని
గబగబ గబగబ తొందరపడలా. ముందు ఆలోచిస్తున్నారు. నేను ఎలా యుద్ధం చెయ్యాలనేది ప్లాన్ చేయాలి అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారనేది నేను తెలుసుకోవాలి. ఎదుటివాడి సామర్థ్యాన్ని అంచనా వేశాకే మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ అర్జున్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మాస్టర్ ఏంటి? తొందరపడకూడదు. ఎటువంటి పరిస్థితిలో కూడా తొందరపడకూడదు. ఒక్క క్షణం ఆచి తూచి ఆలోచించి ప్లాన్ చేసుకొని నిర్ణయించుకొని అప్పుడు ఆచరించాలి. మనం ముందు ఆచరించేస్తాం, ముందు స్టెప్ వేసేస్తాం, రియాక్షన్ ఇచ్చేస్తాం. రియాక్షన్ ఇచ్చాక నింపాదిగా ఆలోచిస్తాం. అయ్యో అలా చేస్తుంటే బాగున్నాయి, ఇలా చేస్తుంటే బాగుంది, అయ్యో పొరపాటు చేస్తేనే, ఈ మాట అనకుండా ఉంటే బాగున్ను, ఇప్పుడు ఇలా కాదు అలా చేసి ఉంటే బాగున్ను, వీళ్ళని కాదు వాళ్ళని పిలిచి ఉంటే బాగున్ను అని తర్వాత అంత చేసాక అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకం కాదు. ఇక్కడ అర్జున్ నుంచి ఏం నేర్చుకోవాలి? తొందరపడకూడదు. ఒక క్షణం ఆలోచించినంత మాత్రం అక్కడ వచ్చిన నష్టం ఏం లేదు, ప్రాణాలేం పోవు. అందుకని ఆయన ప్లాన్ చేసుకోవడానికి మొత్తం ఒక ఎస్టిమేషన్. ప్లాన్ చెయ్యాలి అంటే ఒక ఎస్టిమేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏమంటాము? ముడి సరుకు, మెటీరియల్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, నా దగ్గర ఉన్నది ఏంటి, ఎదుటివాడి దగ్గర ఉన్నది ఏంటి, నేను ఏం చేయగలను అనేది తెలిస్తే కదా నేను ప్లాన్ చేయగలుగుతాను. సో ప్లాన్ చేసి ఆలోచించి విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే రియాక్షన్ ఇవ్వాలి. ఇది ఇక్కడ అర్జునుడు ఉపయోగించిన మాస్టరీ. ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. మన జీవితంలో నిమిషానికో యుద్ధం జరుగుతుంది. మరి ఆ క్షణంలో మనం ఏ మాస్టరీని వినియోగిస్తున్నాము, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా, ఏ జ్ఞానాన్ని, ఏ విషయాన్ని, ఏ దివ్య లక్షణాన్ని ఉపయోగిస్తున్నాము, లేదంటే ఏ ఆసుర లక్షణాన్ని ఉపయోగిస్తున్నాము, ఏ సరికాని పనిని చేస్తున్నాము, ఏ సరి అయిన పనిని చేస్తున్నాము అనేది ప్రతి క్షణం మనం చెక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ చెకింగ్, ఎవ్రీ మినిట్ చెకింగ్, ఎవ్రీ మినిట్ ఇంప్లిమెంటేషన్. చెక్ చేసుకున్నాకే ఆచరించగలం. పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వేస్తే అక్కడ ఏం చెయ్యాలి, ఏ దేన్ని ఉపయోగించాలి అనేది మనకు అర్థమవుతుంది. అర్థం అయ్యాకే రియాక్ట్ అవ్వాల. ఏం చేసినా కూడా ఇక్కడ ఏం జరగదు, ఇక్కడ నేనేం చేయలేను, నా పాత్ర లేదు ఇక్కడ, నేను ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఇక్కడ ఎవరు వినే సిచ్యువేషన్ లేదు, సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేదు అన్నప్పుడు భీష్ముడిలాగా సాక్షి అయిపోవాలా. ఇలాగ ఇన్ని విషయాలు ఈ 23 శ్లోకాల్లో మనం నేర్చుకోవచ్చు. క్షుణ్ణంగా గమనించాలే గాని ప్రతి పదంలోనూ జ్ఞానం ఉంది. ప్రతి క్షణంలోను ప్రతి సందర్భం నుంచి జ్ఞానాన్ని పొందొచ్చు, ఆచరించవచ్చు. ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. రేపు మిగతా ఈ అధ్యాయంలోని మిగతా 24 శ్లోకాలు. ఇదంతా జరిగిన తర్వాత కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి మధ్యలో పెట్టిన తర్వాత అంతా పరికిస్తాను పరికిస్తాను ఒక అంచనా వేసుకుంటాను అని అర్జునుడు అంత ఈ ఇన్వెస్టిగేషన్, మన భాష చెప్పాలంటే హూ ఈజ్ దేర్ అనే ప్లాట్ తాలుగా ఇన్వెస్టిగేషన్ అంతా జరిగాక అర్జునుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయానికి తాను ఎటువంటి కారణాలు తెలియజేశాడు, తన కారణాలు ఏంటి అనేది రేపు జరిగే సెషన్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.